వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన గణతంత్ర వేడుకల సంబరాలు. ఊరూరా వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. పలుచోట్ల విద్యార్థుల ర్యాలీలు. నిజామాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. పాల్గొన్న ఎంపీ అరవింద్, సిపి కల్మేశ్వర్, మేయర్ నీతూ కిరణ్. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించాలి. బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నగరంలోని సుభాష్ నగర్లో గల K6 జీటీపీఎల్ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే. జాతీయ జెండాను ఎగురవేసిన ఛానల్ డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి. పాల్గొన్న కేబుల్ ఆపరేటర్లు, సిబ్బంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలి. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. సిపి కార్యాలయంలో సిపి కల్మేశ్వర్, పోలీస్ కార్యాలయంలో డీసీపీ జయరాం జెండా ఆవిష్కరణ. బీజేపీ జిల్లా కార్యాలయంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. పార్టీ అధ్యక్షుడు దినేష్ తో కలిసి పాల్గొన్న ఎంపీ అరవింద్. కామారెడ్డిలో ఒకే వేదికపై దర్శనమిచ్చిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. నగరంలో పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నగరంలోని మిర్చి కాంపౌండ్లో మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ. డిచ్పల్లి రామాలయాన్ని సందర్శించిన అమెరికన్ ఎంబసీ. దేవాలయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేసిన అమెరికన్ అంబాసిడర్స్. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలక ఉపన్యాసం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు డి అరవింద్, అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి ఆదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరందు, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, డిఎఫ్ఓ వికాస్ మీనా, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పుర ప్రముఖులు కలెక్టర్ను కలిసి పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను బహుకరించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది. కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపచేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకొని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన బాలబాలికలు చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపచేశారు. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్తో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆఫీసర్స్ క్లబ్లో జిల్లా పాలనాధికారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలని, రాజ్యాంగ చట్టంలో కొందరు రాజ్యాంగేతర శక్తులు ఈ స్ఫూర్తిని చెడగొడుతున్నాయని, ఇకనైనా ఈ తీరు మార్చుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.
శుక్రవారం బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర భారతావనిలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇదని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు, కులమతాలకు అతీతంగా అందరికీ కూడా సమాన హక్కులుగా ఉండాలని లిఖించబడ్డదే ఈ రాజ్యాంగమని వివరించారు. ఘనంగా భారత్ మొత్తం వేడుకగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి సక్రమంగా అమలు చేయబడాలని పిలుపునిచ్చారు. భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. బాల్కొండలో కూడా రాజ్యాంగ స్ఫూర్తి అమలు కావాలన్నారు. ఎవరి అధికారాలు వారికి కాకుండా రాజ్యాంగేతర శక్తులు అధికార విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. అధికారులకు, రాజ్యాంగేతర శక్తులకు పిలుపునిస్తున్నానని, ఇది మంచి పద్ధతి కాదని, అధికారులను వాళ్ల పనులను వాళ్ళు చేసుకునేలా చూడాలని, ప్రజలచే గెలిచిన ప్రజాప్రతినిధులు చేసుకునే క్రమంలో ఎవరూ అడ్డుకోరాదని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాల్కొండ నియోజకవర్గంలో, నిజామాబాద్ జిల్లాలో, రాష్ట్రంలో అధికారులంతా రాజ్యాంగానికి లోబడి వారి విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ రాజ్యాంగ చట్టంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దన్నారు. రాజ్యాంగానికి, సమాజానికి ఇది మంచిది కాదన్నారు. కొత్తలో ఏదో తెలియక చేసుండొచ్చు గానీ రేపటి నుంచి ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. ఎవరికి వారు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్వతంత్ర భారతావనిలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించబడినటువంటి రాజ్యాంగం. నగరంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించారు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని లాలనా వృద్ధాశ్రమం వద్ద గల సాయిబాబా మందిర వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, పౌరురాలికి మనస్ఫూర్తిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి జనవరి 26, 2024న బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరుపుకుంటున్నానని, ఇది చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలనేది దేశమంతటా చేసుకునే పండగ అని అన్నారు. దేశానికి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన సుదీర్ఘ కాలంగా లిఖించబడిన భారత రాజ్యాంగం వలన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పూర్వం భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించారని, స్వాతంత్ర దేశానికి భారత రాజ్యాంగం అవసరమని, దానివల్లనే పరిపాలన కొనసాగించవచ్చని మేధావులు అభిప్రాయపడ్డారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 10 రోజుల పాటు లిఖించడం జరిగిందని, భారత రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క కనీస మౌలిక సదుపాయాలను తీర్చడం రాజ్యాంగం స్ఫూర్తి అని అన్నారు. అంబేద్కర్ రచించిన గ్రంథం రాజ్యాంగం దేశంలోని మైనార్టీ, క్రిస్టియన్లకు, హిందువులకు ఒకటే గ్రంథం రాజ్యాంగం అని అన్నారు. అంబేద్కర్ గారు ఒక గ్రంథం మనకందరికీ ఖురాన్, బైబుల్, భగవద్గీత అదే. మన కులాల వేరు ఉండొచ్చు కానీ మనకందరు కలిసి ఒకటే గ్రంథం, అది రాజ్యాంగ గ్రంథం. డిచ్పల్లి రామాలయాన్ని అమెరికన్ ఎంబసీ బృందం సందర్శించి సంతోషం వ్యక్తం చేసింది. డిచ్పల్లి రామాలయాన్ని అమెరికన్ ఎంబసీ అంబాసిడర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, వీడీసీ సభ్యులు ఆలయ చరిత్ర గురించి వారికి వివరించారు. చరిత్రను తెలుసుకుని ఆలయాన్ని తిలకించి వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టూరిజం డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రామాలయం చైర్మన్ శాంతయ్య, మాజీ సర్పంచ్లు సుదర్శన్,
ఏజీదాస్, వీడీసీ క్యాషియర్ సాయిలు, గాండ శ్రీనివాస్, నల్ల పండారి, బల్ల సురేందర్ పాల్గొని రామాలయ చరిత్రను వివరించిన వారిలో ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. పోలీసు శాఖలో గణతంత్ర దినోత్సవాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని సిపి క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవారే జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ జయరాం జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ యందు అదనపు డీసీపీ బి గిరిరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. డీఐజీ జోన్ 2 క్యాంపు కార్యాలయంలో మేనేజర్ రాజప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగిందన్నారు. కొత్తగా దేశ రాజ్యాంగాన్ని రూపొందించుటకు 1947 ఆగస్టు 28న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించుకున్నామన్నారు. 1930లో పూర్ణ స్వరాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చి ఆ తేదీ ప్రాముఖ్యత దృష్ట్యా బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935ను రద్దు చేస్తూ జనవరి 26, 1950 నుండి నూతన రాజ్యాంగం అమలులోకి తెచ్చుకున్నామన్నారు. నాటి నుండి భారతదేశం సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిందని, ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని, న్యాయాన్ని పూర్తి స్థాయిలో హక్కుగా పొందారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ప్రస్తావిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే తపనతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలలో పాల్గొన్నారు. అదేవిధంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా గడికోట ట్రస్ట్ నుండి ఆట పోటీలను కూడా నిర్వహించారు. వారికి బహుమతులను కూడా అందించడం జరిగింది. అదే కాకుండా షీటీం బృందం వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు అవేర్నెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాసుగంటి శారదా నాగరాజు, జెడ్పీటీసీ తిగల తిరుమల గౌడ్, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, దోమకొండ మండల చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు. నగరంలోని K6 GTPL కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను K6 GTPL డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు అజిజ్, ఖుర్షీద్, సత్యం, మారుతి, గణేష్, K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది హాజరయ్యారు. ముప్కాల్ మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మదర్ తెరెసా పాఠశాల, వెంకటేశ్వర ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ శుక్రవారం రోజు బాల్కొండ మండల కేంద్రానికి చెందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు బాల్కొండలోని పుర వీధుల్లో కవాతు నిర్వహించారు. వెంకటేశ్వర పాఠశాలకు చెందిన చిన్నారులు ఆర్మీ డ్రెస్సుల్లో కవాతుల్లో పాల్గొనడం విశేషం. విద్యార్థులు పలు వీధుల్లో ఊరేగింపు జరిపి జెండా అవతరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాల్కొండలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా మండల తహసీల్దార్ శ్రీధర్, మండల అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్, పోలీస్ అధికారి గోపి జెండా ఆవిష్కరణ చేశారు. ఇదిలా ఉండగా బాల్కొండ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల, మదర్ తెరెసా ఉన్నత పాఠశాల విద్యార్థులు, మోడల్ ఎన్సీసీ విద్యార్థులు కవాతు ప్రజల్ని కనువిందు చేసింది. అనంతరం వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రామలక్ష్మి, సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. ఎడపల్లి మండలంలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉదయాన్నే గ్రామాన మువ్వన్నెల జెండాలతో బాలబాలికలు ర్యాలీలు నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ మోతీ సింగ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గోపాలకృష్ణ, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విక్రమ్, గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ మల్కారెడ్డి, బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. బోధన్లో ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ సంస్థలైనటువంటి ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పురపాలక సంఘం, పోలీస్ స్టేషన్ అలాగే నగర పలు కూడల్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజగౌడ్ మాట్లాడుతూ బోధన్ డివిజన్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ రాజగౌడ్, తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మా శరత్ రెడ్డి, ఏసీపీ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితర ప్రముఖులు పాల్గొన్నారు. దోమకొండలోని పలు ముఖ్యమైన కాలనీల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శుక్రవారం రోజు గణతంత్ర దినోత్సవాన్ని దోమకొండలోని సుభాష్ నగర్లో ఉన్న జాతీయ జెండాను, అదేవిధంగా ఎస్సీ హాస్టల్లో కూడా విద్యార్థుల సమీపంలో విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశభక్తికి సంబంధించిన నినాదాలు చేస్తూ పలు ముఖ్యమైన కాలనీల్లో నుండి ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ యూత్ అధ్యక్షులు చెరుకు ఉమేష్, ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మంజుల, అదేవిధంగా వినాయక సిండికేట్, లక్ష్మీ నరసింహ సిండికేట్ అధ్యక్షులు చెరుకు ఉమేష్, చింతల నరసింహులు, కైరంకొండ రవి, చాట్ల పరమేష్, మెరుగు యాదగిరి శ్రీనివాస్, పురుషోత్తం, పలుగడ్డ హైస్కూల్ ప్రిన్సిపల్ దత్తాత్రేయ ప్రసాద్, శ్రీనివాస్, పిటి రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సాధించుకోవడం కోసం అమరుల త్యాగాలను కళ్లకు కట్టే విధంగా విద్యార్థులు వేషధారణ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో లిటిల్ మైండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మల్సూర్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిలుకోడు గ్రామ సెంటర్లో స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను వేషధారణతో కళ్లకు కట్టిన విధంగా పాట రూపంలో విద్యార్థులు అలరించారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నవీపేట మండలంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నవీపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ధన్వాల్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాజిద్ అలీ, నవీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అసుల్లా శ్రీనివాస్, నవీపేట సొసైటీ కార్యాలయంలో చైర్మన్ అబ్బన్న, డ్వాక్రా మహిళా సంఘం కార్యాలయంలో ఐకేపీ భూమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు నరసింగరావు, బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీటీసీ మైసా రాధా జాతీయ జెండాను ఎగురవేశారు. మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నవీపేట సర్పంచ్ అసోల శ్రీనివాస్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజలు మరియు మండల ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లిఖించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకోవడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. రాజ్యాంగాన్ని అమలు పరుచుకొని 75 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ, మండల ప్రజలకు 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు. 1947 15 ఆగస్టుకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ది ఎంపీపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బి నర్సగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా సాయిబాబా, జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాజు, సాంబశివరావు, భోజన్న, గంగాధర్, మల్లేష్, సాయిబాబా, గోపాల్, నరేందర్, ప్రవీణ్, పలు మండలాల అధ్యక్షులు, పిఎంపీ సభ్యులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గోపీబాబు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం రజిత, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎం రాజేందర్ జెండా ఎగురవేసి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు ఎంపీపీ గద్దె భూమన్న, కోఆప్షన్ మెంబర్ నయీం, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ భూమన్న మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారని ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా డిచ్పల్లి తహసీల్దార్ రాజేందర్, ఆర్ఏ సంతోష్లకు ఉత్తమ సేవ అవార్డు పొందుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గద్దె భూమన్నలతో పాటు ఎంపీడీఓ గోపీబాబు, తహసీల్దార్ రాజేందర్, వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ సంతోష్, ఐకేపీ నాగరాజు, సురేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మువ్వన్నెల జెండా వేడుకల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఒకే వేదికపై తొలిసారి దర్శనమిచ్చారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఒకే వేదికపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు కలిశారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉన్నారు. వేడుకల సందర్భంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కామారెడ్డి బీఆర్ఎస్ జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభరాజు కలిశారు. నగరంలోని తాజ్ దాబా వెనక గల మదర్సా ఉమ్మే హానీ లిల్ బనాత్ పాఠశాలలో నిఖత్ జబీన్ ఆధ్వర్యంలో ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గుంజిలి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాక్లూర్ మండలం గుంజిలి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, బుర్ర కథలు అందరి మన్ననలు పొందాయి. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వీరలక్ష్మి, ప్రసాద్ కుమార్ రెడ్డి, పాఠశాల యొక్క మరియు గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చైర్మన్ బ్యాకంసాయిలు, కో కన్వీనర్ మల్లెపూల నర్సయ్య తెలిపారు. 27న క్రికెట్, 28న షటిల్, బ్యాడ్మింటన్, క్యారమ్ పోటీలు ఉంటాయని, క్రికెట్ పోటీలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో, షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు ఆఫీసర్స్ క్లబ్లో, క్యారమ్ పోటీలు ప్రెస్ క్లబ్లో నిర్వహించనున్నామని తెలిపారు. క్రికెట్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 27న ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల లోపు నేరుగా ప్రెస్ క్లబ్కు వచ్చి పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. షటిల్, బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనదలిచిన వారు 28న ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు నేరుగా ఆఫీసర్స్ క్లబ్కు వచ్చి పేర్లు నమోదు చేసుకుని పోటీలో పాల్గొనాల్సి ఉంటుందని, క్యారమ్ పోటీల్లో పాల్గొనదలిచిన వారు 28న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. క్రీడల్లో ఇన్ఛార్జీలుగా షటిల్, బ్యాడ్మింటన్ చింతల గంగాదాస్, జట్టి గోవిందరాజు, క్రికెట్ మల్లెపూల నర్సయ్య, పంచరెడ్డి శ్రీకాంత్, క్యారమ్ జైపాల్, ప్రమోద్ గౌడ్లను సంప్రదించాలని తెలిపారు. కోకో పోటీలు నిర్వహించారు. కోకో పోటీలు ఎందుకు నిర్వహించామంటే అప్పుడు నరేంద్ర ఈ 1989 ఆగస్టులో ఈనాడు పత్రికలో జాయిన్ అయినప్పుడు ఆయనకు గ్రామీణ రిపోర్టర్గా, విలేకరిగా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క కోకో ఆట ఏదైతుందో గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఆడేవారు. కాబట్టి మాక్లూర్ మండల ప్రభుత్వ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. మాక్లూర్ మండల కేంద్రంలో 70వ గణతంత్ర వేడుకలను మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ క్రాంతి జెండా ఆవిష్కరించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ షబీర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుధీర్ రావు కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలన్నారు. పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాలు ఘనంగా జరిగాయి. వేల్పూర్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ భీమజమున, ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ నాగార్జున, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినయ్ కుమార్, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఎంఏఓ నర్సయ్య, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కిరణ్, వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తీగల రాధామోహన్, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజన్న, అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘ నాయకుడు క్రాంతి, బీఆర్ఎస్ కార్యాలయం వద్ద బబ్బూరి ప్రతాప్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు నర్సారెడ్డి, బీజేపీ కార్యాలయం వద్ద రమేష్ రెడ్డి మరియు వివిధ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండా ఆవిష్కరణ చేశారు. వేల్పూర్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సర్పంచ్ తీగల రాధామోహన్ ప్రతిభా ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రతి ఒక్కరికి కనువిందు చేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్లేయుల పరిపాలనలో బానిస బతుకుల సంఖ్యల నుండి విముక్తి పొందిన తర్వాత భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్యాలయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, యువకులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
నగరంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీజీహెచ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా ప్రముఖ వైద్యులు, ప్రగతి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ ఆలా లక్ష్మారెడ్డితో కలిసి డాక్టర్ ప్రతిమరాజ్, సూపరింటెండెంట్ 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్లో జాతీయ జెండాను ఆవిష్కరించి సామూహిక జాతీయ గీతాలాపనను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వైద్య వృత్తి సంఘపరమైన మరియు సేవాపరమైందని తెలిపారు. వైద్యులు ఎంతో ఓపికగా రోగులకు చికిత్స అందించాలని, మానవతా దృక్పథంతో మెలగాలని తెలియజేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ ప్రతిమరాజ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ లక్ష్మారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే మన భారతదేశం రాజ్యాంగం అతిపెద్దదని తెలిపారు. మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు పాటిస్తూ మన ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలనే విషయాలను రాజ్యాంగం నిర్దేశిస్తుందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భిన్న మతాలు ఉన్నా అందరూ దేశం కోసం ఐక్యమత్యంగా ఉంటారని, ఇక ముందు కూడా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలరాజ్, డాక్టర్ కమ్రాన్, డాక్టర్ సుజాత, డాక్టర్ నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అన్ని విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్ వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని రాజరిక పాలనలో కాకుండా ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వపు హక్కులు కల్పిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో కానీ గతంలో రాష్ట్రంలో పరిపాలించిన పాలకులు ఏ స్వాతంత్ర్యం కొరకు, స్వేచ్ఛ కొరకైతే రాజ్యాంగాన్ని అమలు చేశామో వాటన్నింటినీ కాలరాస్తూ వ్యవస్థలన్నింటినీ తుంగలో తొక్కుతూ ప్రజల యొక్క స్వాతంత్రాన్ని ప్రశ్నించే గొంతును నొక్కారని ఆయన అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు తమ స్వాతంత్రాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు మానాల మోహన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షులు వేణురాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, భక్తవచ్చరం, జిల్లా కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజరెడ్డి, మీసాల సుధాకర్ రావు, జిల్లా సేవాదల్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని రాజులేని రాజ్యంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని పాలించుకునే విధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ దేశాన్ని గణతంత్ర దేశం. నగరంలోని 2వ డివిజన్లో బుద్ధ విగ్రహాన్ని కార్పొరేటర్ రాయ్ సింగ్ ఆవిష్కరించారు. మాక్లూర్ 2వ డివిజన్ పరిధిలో గల పెద్ద బోర్గం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని కార్పొరేటర్ రాయ్ సింగ్ ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ బుద్ధిని అడుగుజాడల్లో నడవాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ అహింసా మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అశోక్, మోహన్, జగన్, సుభాష్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రాంపూర్ గంగాధర్, శ్రీరాములు, రాజేశ్వర్ యాదవ్, లక్ష్మణ్, దళిత కళ్యాణ్ సమితి అధ్యక్షులు దౌలత్, బౌద్ధ అర్చకులు శ్రీధర్, దయానంద్, విజయ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓఎస్ జిల్లా కార్యాలయం వద్ద అధ్యక్షుడు అలుక కిషన్ జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీఎన్జీఓ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లాలో గల అధికారులకు, ఉద్యోగులకు, శ్రేయోభిలాషులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ప్రతి ఉద్యోగి, పౌరులు అందరూ రాజ్యాంగ పరిరక్షణ కొరకు పాటుపడాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సంగం అమృత్ కుమార్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ, కేంద్ర బాధ్యులు, టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులకు, ఉపాధ్యాయులకు, కర్షకులకు, కార్మికులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా టీఎన్జిఓస్ పక్షాన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి ఉద్యోగి కూడా మరి మా రాష్ట్రం కొరకు, జిల్లా కొరకు ఆర్నిశలు పనిచేస్తారని, రాజ్యాంగానికి లోబడి. ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ అబ్దుల్ మాలిక్ నేడు జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఉత్తమ సెక్టార్ ఆఫీసర్గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలో సెక్టార్ ఆఫీసర్గా విధులు నిర్వహించినటువంటి ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్కు నేడు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తమ సెక్టార్ ఆఫీసర్గా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి, చిత్రమిశ్రా, మున్సిపల్ కమిషనర్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ ఉపకులపతి బూర వెంకటేశం ఐఏఎస్, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ద్వారా విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటుగా విద్యార్థులకు, పరిశోధకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపకులపతి సూచన మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి పరిపాలనా భవనం ముందు జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం అనేక విశిష్ట లక్షణాలను కలిగి ఉందన్నారు. రాజ్యాంగమే సమాజానికి దిక్సూచిగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్ ఆరతి, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్, ఆర్ట్స్ డీన్ ఆచార్య వంగరి త్రివేణి, కామర్స్ డీన్ ఆచార్య రాంబాబు గోపిశెట్టి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఆచార్య నసీమ, ఆచార్య రవీందర్ రెడ్డి, ఆచార్య సంపత్ రెడ్డి, ఆచార్య కనకయ్య, ఆచార్య మూసా కురేష్, డాక్టర్ బాలకిషన్, జమీల్, డాక్టర్ శిరీష, డాక్టర్ సత్యనారాయణ, సాయి గౌడ్, భాస్కర్, వినోద్, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీ మేరీస్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం కవిత జెండాను ఎగురవేశారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీ మేరీస్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం కవిత మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక రైతు వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కందుల కొనుగోలులను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అధిక శ్రమ, దూరభారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్, మార్క్వెడ్ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇంతకుముందు ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు ఆ వేడుకల్లో పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్, పోలీస్ స్టేషన్, సహకార సంఘం, ఐకేపీ ఫారెస్ట్ కార్యాలయం, ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు త్రివర్ణ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. బేర్కూర్ మండలంలో గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉదయాన్నే గ్రామాన్న మువ్వన్నెల జెండాలతో బాలబాలికలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో, మున్నూరు కాపు సంఘంలో ఎక్కడ చూసినా జాతీయ పతాకం రెపరెపలాడింది. జాతీయ జెండాను గణతంత్ర వేడుకల సందర్భంగా గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. కమర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ మంజునాథ ఆటో యూనియన్ కమర్పల్లి వారి ఆధ్వర్యంలో 26 జనవరి సందర్భంగా ఒకప్పుడు ఆటో డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి పవర్ శ్రీనివాస్ ఈరోజు ఆర్మీలో ఉండడం మాకు చాలా గర్వకారణంగా ఉందని ఆటో యూనియన్ తరపు నుండి తనకు శాలువాలతో సత్కరించడం జరిగింది. తమ యూనియన్ తరపున ఆయనకు ఇంకా ముందుకు పోవాలని, మంజునాథ ఆటో యూనియన్ సపోర్ట్ ఎప్పుడూ తమకు ఉంటుందని, ఇలాంటి నైపుణ్యం ఉండి ఎవరైనా వెళ్లాలనుకుంటే మంజునాథ ఆటో యూనియన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు బిట్లానిల్, ఉపాధ్యక్షులు సంతోష్ పవార్, కోశాధికారి హనుమాన్లు, సెక్రటరీ రవి పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కూరపాటి అమృతాపూర్ గంగాధర్ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తనతో పాటు సీనియర్ నాయకులు శాంసన్, ధర్మగౌడ్, ఎడ్ల ఆనంద్, సాయిరెడ్డి, వెంకటేష్, ఇబ్రహీం, దేవకరణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ సోనియా గాంధీ ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత తనకే దక్కుతుందని, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. డొంకేశ్వర్ మండలంలో గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ ఛాయా చందు గ్రామ పంచాయతీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శేఖర్ గౌడ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఇక్కడ చూసినా జాతీయ పతాకం రెపరెపలాడింది. నిజామాబాద్ పట్టణ పెరిక సంఘంలో పట్టణ అధ్యక్షుడు సందెలలింగం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నల్లపు శ్రీనివాస్, కోశాధికారి మద్దమోహన్ మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. బాసరలో రైతులు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలను ఏర్పాటు చేసి వారికి గౌరవ వందనం చేసిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఇలా మన జాతీయ జెండాను ఎగురవేయడం ఎంతో సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో హంసవాహిని స్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా పాఠశాలలో హంసవాణి పాఠశాల డైరెక్టర్ ఓంకార్ దేశాయ్ గణతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రామ్, సీతా, లక్ష్మణ్, హనుమాన్ అలంకరణలో చిన్నారుల వేషధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన రామాయణం, ఇటీవలే నిర్మించిన భవ్య అయోధ్య రామ మందిరంపై ప్రత్యేక కథనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీ మండల వెంకటరమణ జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు మాజీ అధ్యక్షులు బాగారెడ్డి, రవిగౌడ్, జనరల్ సెక్రటరీ చంద్రకాంత్, కిసాన్ మోర్చా లక్ష్మణ్, సురేష్, పరశురామ్ నాయక్, రేఖా, లక్ష్మణ్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని, భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డిచ్పల్లి మండలంలోని బస్టాండ్ ప్రాంగణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎడ్ల ఆనంద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఎగురవేశారు. ఆయనతో పాటు మాజీ కోఆప్షన్ శాంసన్, నేరేడి దేవరాజ్, మాజీ సర్పంచ్ అంజయ్య, దేవకరణ, మండల దళిత సంఘాల సభ్యులు, ఆటో డ్రైవర్లు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడ్ల ఆనంద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మండలంలోని శాస్త్రీనగర్ గణేష్ మండలి రజక బలరాం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఆలుక కిషన్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచంలోనే మన భారతదేశ రాజ్యాంగం అతిపెద్దదని తెలిపారు. ఇదిలా ఉండగా ఎల్లమ్మగుట్ట బొందుల రజక సేవా సంఘం బలరాం ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవం జెండా ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గేమ్స్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన భారతదేశ రాజ్యాంగం అతిపెద్దదని తెలిపారు. మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, మన ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి, మన దేశంలో సాంప్రదాయాలు, భిన్న మతాలు ఉన్న అందరి ఉద్దేశం ఐక్యమత్యంగా ఉంటారని వారన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన BLA బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరానికి ఆర్బూర్ నియోజకవర్గ నాయకులు మరియు బూత్ అధ్యక్షులతో కలిసి వినయ్ హాజరయ్యారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం నిజామాబాద్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా విభాగం SC/ST అధ్యక్షురాలు స్వప్న, జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బిల్లా సాయిబాబా, కార్యనిర్వాహక అధ్యక్షులు రాపిల్లి గురుచరణ్, నిజామాబాద్ మండల అధ్యక్షుడు వినోద్, వివిధ సభ్యులు పాల్గొన్నారు.
నవీపేట మండల కేంద్రంలోని బహదూర్పురా కాలనీలో జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం జన వికాస్ సంస్థ ద్వారా విద్యార్థులకు టిఫిన్ బాక్సులు పెన్నులను అందజేశారు. శీతాకాలం సందర్భంగా పేద ప్రజలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని, ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బహదూర్పురా కాలనీ వాసులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి వాళ్ళకు ఆటల పోటీలు పెడితే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ముందుకు పోతారనే ఉద్దేశంతోనే ఇవాళ యూసుఫ్ మామ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ పోటీలను నిర్వహించడం జరిగింది. వాళ్ళకు మా అంటుగా ఈ చిన్న కానుక ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం అందరం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఇంకొక దాంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి అరే ఇంకా ముందుకు పోతే మంచిగా అవుతుంది అనే ఆలోచనతో ఈ చిన్న పనితో కావచ్చు, ఈ పెన్నుతో కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా చేస్తే ఇదవుతుంది అనేది ఉద్దేశంతోనే రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాల కోటగల్లి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, కంబాక్స్ బాక్స్లను, బిస్కెట్ ప్యాకెట్లను, పెన్సిళ్లను, పెన్నులను, ఎరేజర్స్ను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు టి రామ్మోహన్, టి శ్రీనివాస్, టి దయాకర్, సంతోష్, సతీష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఛాంబర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇండియా నిజామాబాద్ స్ఫూర్తి వారి ఆధ్వర్యంలో నగరంలోని ప్రముఖ కేంద్రాల్లో మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖంగా 8 మండలాల్లో మొత్తం 11 చోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ స్ఫూర్తి ప్రెసిడెంట్ వజ్జా మహేందర్ మరియు డైరెక్టర్ కనికరపు ప్రదీప్ మరియు జేసీఐ సభ్యులను ప్రముఖులు కొనియాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన గణతంత్ర వేడుకల సంబరాలు. ఊరూరా వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. పలుచోట్ల విద్యార్థుల ర్యాలీలు. నిజామాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. పాల్గొన్న ఎంపీ అరవింద్, సిపి కల్మేశ్వర్, మేయర్ నీతూ కిరణ్. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించాలి. బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే. జాతీయ జెండాను ఎగురవేసిన ఛానల్ డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి. పాల్గొన్న కేబుల్ ఆపరేటర్లు, సిబ్బంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలి. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. సిపి కార్యాలయంలో సిపి కల్మేశ్వర్, పోలీస్ కార్యాలయంలో డీసీపీ జయరాం జెండా ఆవిష్కరణ. బీజేపీ జిల్లా కార్యాలయంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. పార్టీ అధ్యక్షుడు దినేష్తో కలిసి పాల్గొన్న ఎంపీ అరవింద్. కామారెడ్డిలో ఒకే వేదికపై దర్శనమిచ్చిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. నగరంలో పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నగరంలోని మిర్చి కాంపౌండ్లో మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ. డిచ్పల్లి రామాలయాన్ని సందర్శించిన అమెరికన్ ఎంబసీ. దేవాలయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేసిన అమెరికన్ అంబాసిడర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.